ఎస్ రంగభాష్యం గారు, మీ మాటలు వింటున్నప్పుడు నాకు కర్ణాటక సంబంధించి మాజీ మంత్రి సుబ్రహ్మణ్య నాయుడు గారని మీ తమిళనాడు గురించి చెప్తున్నప్పుడు ద మోస్ట్ డెవలప్డ్ అండ్ కల్చర్డ్ స్టేట్ తమిళనాడు అని ఆయన చెప్తున్నారు. 100% ట్రూ. దాంట్లో మీ భాగస్వామ్యం ఉందని మీరు చెప్తున్నారు. అలాగే కర్ణాటకలో రైతులు అక్కడ అనేక ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకొని కష్టపడ్డారు అన్నటువంటి వాస్తవం కూడా ఆయనతో నేను ఇటీవల చర్చించాను. మీరు చెప్తున్న దాంట్లో కూడా కమ్మ వాళ్ళు వ్యవసాయాన్ని నమ్మి అక్కడికి వచ్చి వాళ్ళు ఒక సాయంగా నిలబడ్డారు, అలాగే ఒక సంస్కృతిని పెంచి కలిసిపోయారు అన్నటువంటి విషయాన్ని మీరు చెప్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి తమిళనాడు కమ్మ సెటిల్మెంట్ డిఫరెంట్, అదేవిధంగా కర్ణాటక వాళ్ళ సెటిల్మెంట్ డిఫరెంట్. ఓకే, అది వచ్చి రీసెంట్ పాస్ట్లో వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. జస్ట్ 50 years 70 years అట్లా ఆ రేంజ్లో వచ్చి మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అయ్యారు. ఈవెన్ బార్డర్ డిస్ట్రిక్ట్లో కూడా వాళ్ళ సెటిల్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి అగ్రికల్చర్ మూలంగా డెవలప్ చేశారు. అక్కడ డ్యామ్స్ వచ్చింది, తుంగభద్ర వాళ్ళు అన్ని జాగాలు వచ్చింది, వాళ్ళు చేశారు. మా హిస్టరీ అంటే 900 years హిస్టరీ. మేమంతా అక్కడే పుట్టి పెరిగాము. మాకు నేలంతా కూడా మన వ్యవసాయ నేలంతా ఉంది కదా, అదేంతో 400 years 500 years ముందు డాక్యుమెంట్స్ ఉండేవాళ్ళు మాకు. మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఉమ్మడి ప్రణాళిక, నేను ఇప్పుడే మంత్రి గారి గురించి చెప్పా, అలాగే కర్ణాటక కమ్మ సంఘాలకు సంబంధించి, అలాగే తమిళనాడుకు సంబంధించి మిగతా ప్రాంతాలు వాళ్ళందరినీ కలుపుకొని ఏదైనా కార్యక్రమం చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు కూడా మనం చేసి ఇప్పుడు ఆల్ ఇండియా కమ్మ సంఘం చేసాము. మేము కూడా ఉన్నది సిగ్నేటరీ అన్నవాళ్ళు అందరూ కూర్చొని ఫామ్ చేసాము. అన్నీ ఇప్పుడు వచ్చి సౌత్ ఇండియా చూస్తే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ సౌతర్న్ ఒడిశా, జార్ఖండ్, ఓకే, అన్ని చోట్ల మనకు మహారాష్ట్రలో కూడా బార్డర్లో మన వాళ్ళు ఉన్నాము. ఓకే, ప్రతి దీంట్లో కమ్మాస్ వచ్చి బాగానే ఉంటారు. ఆ స్టేట్ డెవలప్మెంట్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. మనం వచ్చి ఏదో వచ్చి అక్కడ పోయి సెటిల్ అయ్యేదో అక్కడ దీంట్లో వచ్చి సంపాదించుకుని వచ్చేవాళ్ళు లేదు. అక్కడే సెటిల్ అయ్యి ఆ స్టేట్ డెవలప్మెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు బెంగళూరు ఎత్తుకుంటే మీకు తెలుస్తాయి, అవును, మన తమిళనాడు బార్డర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అందరూ పోయి అక్కడ సెటిల్ అయ్యాము. సెటిల్ అయ్యి ఇప్పుడు వచ్చి టాప్ మోస్ట్ కాంట్రాక్టర్స్, డెవలపర్స్ అంతా బెంగళూరులో 90% డెవలప్మెంట్ మన వాళ్ళ నుంచి అయింది.